చల్లగా. క్లాస్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణతి. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, నడకలివి. పదగతులు ఎలకో ఎలమెచ్చిన స్వరజతులు, కలహంసలకిచ్చిన పదగతులు ఎలకో ఎలమెచ్చిన స్వరజతులు, ఎన్నెన్నో వందెల విందెలలు, ఏవేవో కన్నుల కిన్నెదలు, ఎన్నెన్నో వెలిసి కలలు విరిసి మరిసిన కాళిదాసు కవనీయ కల్పన మల్ప శిల్పమణి మేకలను శకుంతలను. నెమలికి నేర్పిన నడకలివి, మల్లికలు సిరిమోవలు అభినయ గీతికలు, చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమోవలు అభినయ గీతికలు, నీలాల కన్నుల్లో తారకలు, తారాడి చూపుల్లో చంద్రికలు, మురిసిన రవివర్ణ చిత్రలేఖనాలేఖ సరస సౌందర్య రేఖలు శశిరేఖలు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నడకలివి.
ఇప్పుడు నీ దగ్గరికి మళ్ళీ వస్తాను, ఏమనుకోవద్దు. Okay. ఐ హ్యావ్ టు డూ దిస్. యుగంధర్ గారు, ఇలాంటి గ్రేట్ మ్యూజిషియన్స్తో మాకు కలిసి పనిచేసే అదృష్టం చాలా సంవత్సరాల నుంచి దక్కింది. బట్ మీరు పాడుతున్నారు చూడండి వాళ్ళతో, అమేజింగ్. యు గైజ్ ఆర్ వెరీ 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 లక్కీ. ఎస్ మ్యామ్. అమేజింగ్. ఎంత బాగా పాడావో నాన్న, ఎంత Thank బాగా you. పాడావో. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ పాట విన్నప్పుడు జానకమ్మ అంటే నెమలి పాడితే ఎలా ఉంటుంది అన్నంత వయ్యారంగా సొగసుగా, అంటే నెమలి పాడితే జానక్ గారి పాట అంతే. అసలు ఎంత అద్భుతంగా పాడిన పాట అది. నిజమైన క్లాసిక్ ఇది. ఎస్ మ్యామ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణతి, నమస్తే సార్. ఇప్పుడు మామూలుగా పిల్లలందరూ పాడుతుంటే పాడిన తర్వాత నా అభిప్రాయం, నేను ఎప్పుడు కూడా కొంచెం కొత్తగా చెప్పాలి, వినూత్నంగా, విభిన్నంగా, విచిత్రంగా చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాను. చెప్పిన మాటలు చెప్పకుండా, ఇచ్చిన పోలికలతో కాకుండా, కొత్త ఉపమానాలతో, కొత్త భాషలో చెప్పాలని ప్రయత్నిస్తుంటే నిత్యం. మీరు ఎంత కొత్తగా పాడతారో మేము అంత కొత్తగా చెప్పాలని నేను తపిస్తుంటాను. ఈసారి మాత్రం అలాంటి తపన, అలాంటి ప్రయత్నం ఏమీ చేయట్లేదు. ఒకే మాట చెప్పబోతున్నా, త్వరగా త్వరగా త్వరగా, ఎంత త్వరగా నేను రాసిన పాట నువ్వు పాడతావా అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఇంతకుముందు ఒక పాట పాడిన ముస్తఫా పాడినప్పుడు ఏం పేరు పెట్టాను నేను నీకు? టొమాటో. అప్పుడు టొమాటో పెట్టాను. ఇప్పుడు ఏంటి తెలుసా నీ ముద్దు పేరు? Sir. నక్షత్రం. థ్యాంక్ యూ సార్. చంద్రుడి పాట, నక్షత్రం నోట. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటి మీ ధైర్యం నాకు తెలియకడుగుతా. ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకొని మీరు ఇట్లా అలవోకగా పాడటం, మీ అందరినీ ఈ 10 మంది ఈ మహాసంగ్రామం అని ఇది ఎందుకు ప్రారంభించారో కానీ, ఇది పోటీ కాకుండా ఒట్టి ఒక ప్రదర్శనం లాగా ఉండుంటే మటుకు నిజంగా అద్భుతంగా ఉండేది. మీతో ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీలో కాంపిటీషన్ పెట్టడం అనేది నాకు నిజంగా నచ్చట్లా. ఇది అసలు అదే అంటున్నాను, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ పాటను సెలెక్ట్ చేసుకొని ఇంత ఈజీగా పాడగలుగుతావు. కేవి మహాదేవన్ గారు ద లాస్ట్ ఆఫ్ దట్ లాట్ హూ వాస్ కంపోజింగ్ ఫర్ ద లిరిక్. అందుకే ఈ మాటలు చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ లాస్ట్లో ఆ మాటలు చూస్తే అది ఒక మీటర్లో ఉండదు. అది ఎలా అడ్జస్ట్ చేసి ఉంటారు ఆయన కదా. సింగర్ పాడేస్తారులే అని వదిలేయచ్చు కదా. అలా కాకుండా ఆ మాటకి ఆ ట్యూన్ చేసి, ఆ మాటల్ని అడ్జస్ట్ చేసి, లేకపోతే ఆ మాటల్ని అడ్జస్ట్ చేయకుండా ట్యూన్ని అడ్జస్ట్ చేసి ఆ మాట దాంట్లో దిగేటట్టుగా ఇది జానకమ్మ గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది పోయింది గారైతే, ఆవిడ దాన్ని అర్థం చేసుకుని ఆ ప్రెజెంటేషన్ ఏమిటి, ఇవన్నీ కాకుండా ఇది ప్రయత్నం ఏమిటి, ఇది ఈ స్టేజ్ మీద అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం మీకు? సార్ మీరే మా ధైర్యం సార్. నాకైతే ఒక ఏడాది పడుతుంది ఈ పాట నేను నేర్చుకొని స్టేజ్ మీద పాడాలంటే ఈ పర్ఫెక్షన్తో. అలా ఎలా పాడేస్తున్నారో రాక్షసులు మీరందరూ నిజంగా. సార్ చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు పాడేటప్పుడు ఒకరికి స్టాండింగ్ అవేషన్ ఇచ్చేస్తారు. ప్రతి వాళ్ళకి స్టాండింగ్ అవేషన్ ఇవ్వాలంటే బోరు కొడుతుంది. ఏం మార్కులు వేస్తాం ఇక్కడ? 98, 99 తర్వాత ఇంక ఏముంది? 100 తర్వాత ఏముంది? ఇంకా ఊరికే సరదాకి ఏదో ఒకటి కొంచెం మార్చుకుందాం, ఇలా కొంచెం ఒక పాయింట్ తక్కువ వేద్దాం, ఒక అర పాయింట్ తక్కువ వేద్దాం. ఎక్కడో వెతకాలన్నమాట, మైక్రోస్కోప్ వేసుకొని ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఉందా. అట్లాంటివి అస్సలు ఉండవు మీ దాంట్లో. మీ అందరిలోనూ వెరీ రేర్. ఈ 10 మందిలో వాళ్ళ మీకు ఏదో పెద్ద మూడ్ బాగాలేకపోతే ఎక్కడో ఒక మిస్ అవుతుంది అంతే తప్ప, లేకపోతే యూ గైస్ సింగ్ లైక్ ఐ కెన్ కీప్ యాపింగ్ లైక్ దిస్. నేను ఇలా వాగుతూ వెళ్తూ ఉంటాను. మీ ఎట్లా ఎంత అద్భుతంగా మీరు అందరు పాడుతున్నారు అన్న దాని గురించి నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ పాడుతా తీయగా. అండ్ మీరందరూ ఈ సీజన్లో ఉన్నారు అని. సూపర్ స్టార్స్ అండ్ ఆల్ స్టార్స్ అందరూ ఒక సీజన్లో పర్ఫామ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ఇస్ అన్ ఆల్ స్టార్ పర్ఫార్మెన్స్ మీ అందరిదీను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ విట్నెస్డ్ యువర్ పర్ఫార్మెన్స్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.